సార్ మళ్ళీ పాన్ ఇండియా మానియా బిగ్ స్టార్ గేమ్స్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అనౌన్స్. సహజంగా అన్నీ అవుతున్నప్పుడు సినిమాల గురించి కూడా ఈ రేంజింగ్లో చూసుకుంటారు కదా. కొంచెం గత ఏడాది ఎక్కువ భాగం కొన్ని నిరుత్సాహపరిచే భారీ సినిమాలు, ఉదాహరణకి ఎవరో చెప్పి స్టోరీ పెట్టారు, 10 మంది దర్శకులను చూస్తే ఒకటి కూడా వాళ్ళకేమి, మిగిలిన దర్శకులు సుదీర్ఘంగా సాగించే వాళ్ళు సాగిస్తూ ఉన్నారు, అలా ఉంది. కానీ సక్సెస్ రేట్ కూడా ఉంది, కొన్ని విజయవంతమైన సినిమాలు కూడా వచ్చాయి, కొన్ని చిన్న సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరించడం ద్వారా అభిరుచికి దీనికి పట్టం కట్టారు, హాస్యానికి బాగా పెద్దపీట వేశారు, ఇదంతా కూడా జరిగింది. కానీ అన్నిటికంటే పవన్ కళ్యాణ్ కోణం నుంచి చూస్తే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆయన సినిమాలు వరుసగా రావడం, అందులో ఆ ఓజీ అనే దానికి చాలా ఎక్కువ వసూళ్ళు కలెక్షన్స్ రావడంతో పవర్ క్యాంపు ఎక్కువ హ్యాపీగా ఉంది. ఇప్పుడు చాలా ఆసక్తికరంగా రామ్ తాళ్ళూరి నిర్మాత ప్లస్ జనసేన ప్రధాన కార్యదర్శిగా ఈ మధ్యనే నియమితుడయ్యాడు. ఆయన పవన్ కళ్యాణ్తో జైత్రారామ్ మూవీస్ అనే దాని తరఫున ఒక భారీ సినిమా తీయబోతున్నాను, ఇది పూర్తిగా నా డ్రీమ్ ప్రాజెక్టు, దీనికి ఆయనే నిజం చేస్తాడు, మీరందరు కావాలని ఒక అనౌన్స్మెంట్ చేశాడు. కాబట్టి కొత్త సంవత్సరం పవన్ కళ్యాణ్ కొత్త సినిమాతో మొదలవుతున్నట్టుగా ఉంది. అంటే రాజకీయ రికార్డులు, సినీ రికార్డులు రెండు ఏకకాలంలో సాగించాలని చెప్పి పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీంతోపాటు OG2 కూడా వస్తుందని ఉస్తాద్ భగత్ సింగ్ దానికి సంబంధించి కొన్ని విడుదల చేశారు, అదే అయింది. ఇక రెండో వైపున మహేష్ బాబు రాజమౌళి భారీ సినిమా అది సాగుతోంది. చిరంజీవి వెంకటేష్ నటించడం అన్నది అది కూడా బాగా నవ్వులు పండించే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రావడం, వాటి పాటలు అవి విడుదల చేస్తున్నారు, అది జరుగుతుంది. ఇంకోవైపున బాహుబలి ప్రభాస్ రాజా సాబ్ దాని తాలూకు ఫంక్షన్ అదంతా మొన్న అయింది, అప్పుడే కదా ఇవి చాలా వివాదాలు అన్నీ వచ్చాయి. ఈ వివాదాలకు ఎవరు భయపడతారని ఇప్పుడు నయనతార తాజా ఇది విడుదల చేశారు. నిజంగా ఎవరైనా తమ లిమిటేషన్స్ ఏవో తెలుసుకోవడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణలు అక్కర్లేదు. న్యూ ఇయర్స్ డేకు కొంతమంది తారామణులు విడుదల చేసినటువంటి చిత్రాలు కానీ, లేకపోతే నయనతార మళ్ళీ కొత్త రూపంలో గంగపాత్ర అంట ఆమె వస్తున్నారని, ఇవన్నీ సినిమాలు, వ్యక్తులు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, వాళ్ళ వస్త్రధారణలు, వీటి మీద మీరు ఏం మాట్లాడినా ఏమీ జరగదు అని చెప్పేటటువంటి ఒక ఖచ్చితమైన సందేశం దీంట్లో కనిపిస్తుంది. అలా ఉంటే ప్రభాస్ ఈ సినిమాలది విడుదల చేస్తూ ఇంకా చాలా భారీగా ముందుకు పోతామని చెప్పి ఆయన చెప్తున్నాడు. రామ్ చరణ్ పెద్ద సినిమా వస్తుందని ఒకటి ఉండగా సుకుమార్తో మళ్ళీ కలిసి ఆయన సినిమా తీయబోతున్నాడని, ఇలాంటి ఇంకా సినిమా కాబట్టి చాలా ఉన్నాయి, మనం ఎప్పుడైనా సినిమా స్పెషల్ ఒకటి పెట్టుకోవచ్చు. కానీ మొత్తం మీద మెసేజ్ ఏమంటే మరొకసారి 2026లో పాన్ ఇండియా ఫీవర్ అయితే తెలుగు సినిమాను పట్టుకోబోతుంది. ఇప్పుడు ధురంధర్ సినిమాకు అంతకుముందు వచ్చిన వాటి అన్నింటినీ మించి హిందీలో చాలా 1100 కోట్ల కలెక్షన్స్ ఇటువంటివి వస్తున్నాయి కదా. ఈ నేపథ్యంలో ఏదో కొంచెం 2025లో కొంచెం వెనకపట్టు పట్టినట్టున మళ్ళీ కొంచెం భారీ దీంతో రావాలి అనే ఒక పట్టుదలతో అయితే తెలుగు సినిమా ఉన్నట్టుగా ఉంది. దానికి తగినట్టే ఫిలిం చేంబర్ ఎలక్షన్స్ జరిగి సురేష్ బాబు నాయకత్వంలో ప్యానెల్ మొత్తం వచ్చాక సురేష్ బాబు మొన్న ఒక సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ ఎక్కువ ఖర్చు పెడితే పెద్ద విజయాలు వస్తాయని ఏం లేదు, సినిమా బాగుంటే చూస్తారు అని దీన్ని కూడా ఆయన కూడా బయట పెట్టాడు. సో సినిమా ఇండస్ట్రీ అలాగే హీరోయిన్స్ కొరత వచ్చింది. సీనియర్ హీరోలు నటించినప్పుడు సీనియర్ హీరోయిన్లు కావాలి, కాబట్టి వాళ్ళందరూ దాదాపు మళ్ళీ పునరాగమన పథంలో వాళ్ళు ఉన్నారని అవి కూడా కనిపిస్తున్నాయి. సో తెలుగు సినిమా సంక్రాంతికే ఈ భారీ సినిమాలు విడుదల అవడంతో కొంచెం శుభసూచకంగా అనే ఒక ఆశాభావం కనిపిస్తుంది. సార్ ఓట్ చోరీ పక్క జాబితాల మాయ